సర్వతోముఖాభివృద్ధికి మీ అందరికీ ఎటువంటి కష్టాలున్నా మీ ఉత్తమన్నా మీ పద్మావతి గారు మీ ఎంబడి ఉంటామని చెప్పి మనం చేస్తున్నాం. నాకు ఈ గ్రామం రావడం ఇష్టం అనిపిస్తుంది. అర్ధరాత్రి వచ్చినా అపరాత్రి వచ్చినా ఊరంతా కథలు వస్తుంది. మీ చైతన్యం, మీ అవేర్నెస్, మీ ప్రేమ, మీ అభిమానానికి నీ కృతజ్ఞత మనం చేస్తూ ముగిస్తున్నాను. 20 కోట్ల రూపాయలతో గుడిబండ నుంచి కాపుగల్లు నుంచి రెడ్లకుంట డబుల్ రోడ్డు మంజూరు చేయడం జరిగింది. మరి ఆర్ఎంబి ఒకటే విషయం చెప్తున్నా, పని తొందరగా మొదలు పెట్టాలి, హైయెస్ట్ క్వాలిటీ వరకు ఉండాలి. ఎవరు కాంట్రాక్ట్ ఎవరైనా సరే ఈ ఎండాకాలంలో పని మరి మంచిగా చేసి పూర్తి చేయాలి, హైయెస్ట్ లెవెల్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. కాపుగల్లు గ్రామం ప్రభాకర్ గారు ఈ రాష్ట్రంలోనే చైతన్యవంతమైన గ్రామంలో అయితే దారిలో చెప్పిన పొన్న ప్రభాకర్కి మరి మీ సామాజిక వర్గం ఎక్కువ చూడవద్దని చెప్పిన తెలుసు కదా పొన్న ప్రభాకర్ కాదు. మరి అదేవిధంగా ఎప్పుడు కూడా కాపుగల్ ఊర్లో రాజకీయ చైతన్యం, ఒక పొలిటికల్ అవేర్నెస్ చాలా హై ఉన్నాము. నేను సుదీర్ఘ కాలంలో కోదాడ ఎమ్మెల్యేగా ఉన్నా, ఆ తర్వాత నా సతీమణి కోదాడ ఎమ్మెల్యే ఉంది, నేను హుజూర్నగర్ ఎమ్మెల్యే ఉంటూ రాష్ట్ర మంత్రిగా ఉన్నా, రాష్ట్ర పిసిసి అధ్యక్షునిగా ఉన్నా, కాపుగల్లు ఇంక్లూడ్ చేసుకుని నేను ఎంపీగా ఉన్నా. మరి ఎప్పుడు కూడా కాపుగల్లు గ్రామంలో నాకు పద్మావతి గారికి మీ అందరి గుండెల్లో ప్రత్యేక స్థానం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను. కాదు, ఇప్పుడు రంగారావు గారు గ్రామ పంచాయతీ బిల్డింగ్ గ్రంథాలయం అడిగిండు. మరి చాలా కాలం నుంచి నాకు కూడా ఇక్కడ వెటర్నరీ హాస్పిటల్ పశువులు చాలా పెద్ద సంఖ్యలో ఉంటాయి, అది కూడా బలపరచడానికి నేను తుమ్మల నాగేశ్వర గారి సాయం తీసుకొని ప్రయత్నం చేస్తా. మీరు చెప్పిన విషయాలన్నీ చాలా జాగ్రత్తగా విన్నా అని చెప్పి మరి సతీష్ ఏమో అంగన్వాడీ కేంద్రం బిల్డింగ్స్ అడిగిండు, తప్పనిసరిగా అది కూడా మంజూరు చేయిస్తానని చెప్పి మనం చేస్తూ నేను జస్ట్ 2-3 విషయాలు చెప్తాను. 153 లక్షల మెట్రిక్ టన్నులు, 66.7 లక్షల ఎకరాలు, మొత్తం అందరికీ ఎంఎస్పీ బోనస్ ఇవ్వడం జరిగింది. అన్ని రకాలుగా అన్ని విధాలుగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, రేపు 1 సంవత్సరం పూర్తి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. మూసీ ప్రాజెక్ట్ ని నేను వ్యక్తిగతంగా పార్టీ పరంగా స్వాగతిస్తున్నాను. మరి ప్రతిపక్షాలు సరే ఓర్వలేకనో ఫ్రస్ట్రేషన్లోనో అధికారం పోయిందనో మరి రకరకాలుగా అసలు ఏమీ పసలేని ఆరోపణలు మీరందరూ చూస్తున్నారు. ఇప్పుడు కోదాడలో 5 ఏళ్ల పాటు బొల్లమల్ల యాదవ్ ఎమ్మెల్యే ఉండే. ఆ 5 ఏళ్లలో ఎక్కువ పని జరిగిందా? ఈ సంవత్సరం ఎక్కువ పని జరిగిందా? మీరు చెప్పండి. 5 ఏళ్ల కంటే ఈ సంవత్సరం ఎక్కువ పని చేసినాం. ఎక్కువ రోడ్లు, లిఫ్టులు, త్రాగునీరు, కరెంటు, మరి ఇందులో మైండ్లు కూడా మొదలు పెట్టబోతున్నాం. కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. రేషన్ కింద సన్న బియ్యం ఇవ్వబోతున్నాం. సన్నాల వడ్లకి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మా ప్రభుత్వం ఈ 5 ఏళ్ల పాటు సన్నాలకి 500 రూపాయలు బోనస్ కట్టుబడి ఉంది. ఖరీఫ్ కానీ రబీ కానీ. ఈ రబీలో మరి చాలా చైతన్యవంతమైన రైతులు ఉండే ఈ గ్రామంలో నేను విజ్ఞప్తి చేస్తున్నా, తుమ్మల గారి నా తరఫున మీరు ఏ సన్నాలేసినా 500 రూపాయలు బోనస్ ఇస్తాం. కానీ మా విజ్ఞప్తి, వ్యవసాయ నిపుణులు చెప్పే విషయం, మీరు తెలంగాణ సోనా కానీ బీపీటీ కానీ హెచ్ఎంటీ వేయాల్సిందిగా, తొందరగా నాట్లు వేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ అనుబంధం ఉంది అన్న. నేను మొదటిసారి పోటీ చేసినప్పుడు
కాపుగల్లో నాకు చాలా మైనస్ ఉంది ఓటింగ్. అయితే నా పనితీరుకు నిదర్శనమో లేకపోతే వారి మెచ్యూరిటీకి నిదర్శనం కానీ క్రమక్రమంగా ఈ రోజు కాపుగల్ సంవత్సరం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం కాలం దాటుతుంది. నేను తుమ్మల గారు పొన్నం ప్రభాకరు డిసెంబర్ 7, 2023లో ప్రమాణ స్వీకారం చేసిన లాల్ బహదూర్ స్టేడియంలో. ఒక కాంగ్రెస్ వాదిగానో కాంగ్రెస్ మంత్రిగానో కాదు, నేను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, మరి ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య గారు, మరి ఈ మధ్య కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. నాకున్న అనుభవంలో 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ప్రస్తుత ప్రభుత్వం ఒక సంవత్సరంలో అనుకున్న దానికంటే మెరుగ్గా పర్ఫామ్ చేసిందని చెప్పి నేను మనం చేస్తున్నాం. మీరు సామాజిక న్యాయ అంశం తీసుకుంటే బీసీలకు సంబంధించిన సోషియో ఎకనామిక్ సర్వే కులగణన కార్యక్రమం అద్భుతంగా ముందుకు తీసి పూర్తి చేసినాము. ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడితే సుప్రీంకోర్టు ఆదేశాలు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మేరకు నా హయాంలోనే, నా ఆధ్వర్యంలోనే కేబినెట్ సబ్ కమిటీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఏముందో అది దాని ప్రకారం ముందుకు పోతున్నాం. సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ నిరంతరం కష్టపడుతున్నాం. 24 గంటలు పనిచేస్తున్నాం. పారదర్శకంగా నిజాయితీగా పనిచేస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాం. ఏడ్చేటోళ్ళు ఎవడో ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు. మనం ఏం చేసినా ఏడుస్తూనే ఉంటారు. పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 115 కోట్ల మహిళలకు 4,000 కోట్ల రూపాయలతో ఉచితంగా ఆ మహిళలకి ఆర్టీసీలో బస్సు ప్రయాణం అయింది. మా శాఖలో సిలిండరు 500 రూపాయలకు ఇస్తున్నాం. 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తున్నాం. ఈ రోజు వరకు 22,000 కోట్ల రూపాయలు రైతులను మాఫీ చేయడం జరిగింది. రైతు భరోసా కూడా సంక్రాంతి చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా. తుమ్మల నాగేశ్వరరావు గారు నేనెంతో అభిమానించే, చాలా సమర్థవంతంగా వారి మంత్రి శాఖ నడిపించే తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖలో భారతదేశంలోనే, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో రికార్డు స్థాయిలో మీ అందరి కోఆపరేషన్తో వరి వంటేయడం జరిగింది.